హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీజీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు కానీ వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. వైజాగ్ నో హోటల్లో సారీ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. 2 days అవుతుందిలేండి ఈ రోజుకి. ఇంక ఈ రోజు లాస్ట్ రోజు మాట. ఈ రోజు అయితే వెళ్ళి చూసి వీలైతే వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నానండి. సో కానీ ఈ వీడియో చాలా రోజుల క్రితమే పోస్ట్ చేయాలి. ఈ వీడియో పార్ట్ 1 ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి. తర్వాత వెంటనే కూడా ఈ వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ కొన్ని కారణాల వలన ఫుల్ వీడియోస్ అయితే స్టాప్ చేశాను కదా. ఈ మధ్యకాలంలో షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను రీసెంట్గా. సో ఇంకా ఈ వీడియో కూడా చాలా రోజులు అయిపోయింది, ఇంకా పోస్ట్ చేయాలి అన్నట్టుగా ఈరోజు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. దీని ముందు వీడియో ఎవరైనా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో ఈ ముందు వీడియో లింక్ అయితే ఇస్తానండి, పార్ట్ 1. ఆ వీడియో కూడా చూడండి. చూసినట్లయితే ఈ పార్ట్ 2 వీడియో ఏంటన్నది మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఆ వీడియో చూసినట్లయితే నేను ఈ డ్రెస్కి ఫస్ట్ స్టార్టింగ్లో మీరు చూసారు కదా, ఆ చున్నీ ప్యాంట్ వేరే కలర్స్ అయితే వేసుకున్నాను. అంటే ఈ డ్రెస్తో వచ్చినవేలేండి. అప్పుడు వచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్గా కలర్స్ ఇలా వేసుకుంటున్నారు కదా అన్నట్టుగా తీసుకున్నాను. కానీ ఎందుకో నాకు అంతగా నచ్చలేదు, మళ్ళీ చేంజ్ చేసేసాను. అదే ఇక్కడ మీకు చున్నీ చూపిస్తూ చెప్తున్నానండి. ఇంకా అలాగే ఆఫ్టర్నూన్ టైం కూడా 4 అలా అయిపోయింది. ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా టీ తాగేసి వెళ్దాం కదా అన్నట్టుగా ఆఫ్టర్నూన్ లంచ్ చేసినవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేశాను. హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసాను. ఇంకా బయటకు వెళ్తున్నాం కదా, నైట్ లైట్ అయినప్పటికీ కూడా ఇంక ఇంటికి వచ్చాక ఇలాంటి వర్క్స్ ఏమీ ఉండకూడదు అన్నట్టుగా. సో అలాగే ఇంక ఈ టీ కాఫీలు ఒకటండి, అలవాటు చేసుకోకుండానే ఉండాలి. కానీ వన్స్ ఒకసారి అలవాటు చేసుకున్నామంటే ఆ టైం అవుతుల్లోకి మనసంతా కూడా టీ పెట్టేసుకోవాలన్న ఆలోచన మీదే ఉంటుందండి. మార్నింగ్ తాగకపోతే నాకైతే తలనొప్పి వస్తుంది. ఒక్కరోజు కొంచెం లేట్ అయినప్పటికీ కూడా టీ తాగాలి కంపల్సరీ. మా ఇంట్లో మా హస్బెండ్ కానీ మా అబ్బాయికైనా అసలు టీ కాఫీలే తాగరు. నా గురించే టీ అయితే పెట్టుకుంటానండి. ఇంకా ఆఫ్టర్నూన్ అంటారా, అప్పుడప్పుడు టీ తాగలేనప్పటికీ కూడా తలనొప్పి అన్నది ఏం రాదులేండి. అలా అని లేట్గా 6, 5:30 ఆ టైంకి తాగానంటే నైట్ కూడా నిద్ర పట్టదు. సో అందుకే 4:30, 4 ఆ టైంకి అయితే టీ పెట్టుకు తాగేస్తాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కంపల్సరీ ఇంకా డైలీ అమ్మ వాళ్ళు అయితే టీ పెడతారు. అందుకనేసి ఇంకా డైలీ తాగేస్తానండి. అత్తయ్య గారి ఇంటి దగ్గర ఉన్నా కూడా టీ పెట్టుకుంటాను ఇంపార్టెంట్గా. సో కానీ ఆఫ్టర్నూన్ ఒకసారి తాగుతాను. తర్వాత ఎవరైనా వచ్చినా టీ పెట్టినప్పటికీ కూడా అంత ఇంట్రెస్ట్గా తాగాలనిపించదండి. బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మార్నింగ్ టైంలో టీ ఇంపార్టెంట్గా తాగాలనుకుంటాను కానీ ఆఫ్టర్నూన్ టైంలో అసలు తాగాలనుకోనండి. నాకు ఎందుకు బయట టీ కాఫీలు అంతగా నచ్చవు. ఇంకా మార్నింగ్ ఏంటంటే తలనొప్పి వచ్చేస్తుంది కదా అన్నట్టుగా మార్నింగ్ టైంలో ఇంకా తప్పదు అన్నట్టుగా తాగుతాను. ఇంకా ఆఫ్టర్నూన్ చెప్తున్నాను కదా, అంత ఇంపార్టెంట్గా అయితే ఏం తాగాలి అనుకోనండి. తాగలేనప్పటికీ కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే తలనొప్పి ఇలా ఏం రాదు కాబట్టి అంత ఇంపార్టెంట్గా అయితే తాగను. కానీ ఇప్పుడు శీతాకాలం కదా, డైలీ అయితే టీ పెట్టుకుంటున్నానండి. ప్రతిరోజు అనుకుంటాను 2 డేస్కి ఒకసారి తాగుదాంలే, తగ్గిందాము, ఈ టీ అంత మంచిది కాదు కదా అనేసి. కానీ ఏంటో తెలీదు, ఆఫ్టర్నూన్ అయ్యే టైం కల్లా ఇంకా టీ తాగితే బాగుంటుంది, ఏముందిలే కొంచెం టీయే కదా అని మళ్ళీ నాలో నేనే అనేసుకుని టీ అయితే పెట్టుకుంటానండి. ఈ టీ గోల్ ఏంటి అనుకుంటున్నారా? సో ఇంకా టీ తాగేసిన తర్వాత మేమైతే నో హోటల్ ఎగ్జిబిషన్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ ప్లేస్ అంతా కూడా ఇంతకు ముందు ఈవినింగ్ టైంలో ఫుడ్ కోర్ట్ ఉండేదండి. మొత్తం ఇదంతా కూడా వ్యాన్లు, బండ్లు అయితే ఉండేవి, అంటే ఫుడ్ కోర్ట్కి సంబంధించినవన్నీ కూడాని. సో ఇంకా ఈవినింగ్ 7 అయ్యిందంటే ఇదంతా కూడా ఇంకా జనంతో నిండిపోయి ఉండేదండి. వీటి పక్క అంతా కూడా వెహికల్స్ మొత్తం భలే ఉండేది. ఏమైందో తెలియదు, మేము వెళ్ళే 2 డేస్ ముందే ఇక్కడున్న ఫుడ్ కోర్ట్కి సంబంధించిన వెహికల్స్ అన్నీ కూడా తీపించేశారు. నేను వీడియోస్లో చూసానండి. సో ఇంక ఇదే వేలో వెళ్తున్నాం కదనేసి వీడియో అయితే షూట్ చేశాను. ఫుడ్ కోర్ట్ వీడియోస్ మన ఛానల్లో ఇంతకుముందు షూట్ చేసినవి కూడా పోస్ట్ చేశాను. ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను చూడండి. ఇంతకుముందు ఈ వే అంతా కూడా భలే ఉండేదండి. ఇంకా ఫుడ్ ఐటమ్స్ అంటారా, మనకి దొరికిందంటూ ఏమీ ఉండేది కాదండి. జ్యూస్లు, డ్రింక్లు, స్వీట్స్, హాట్స్, ఇంకా వెజ్, నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉండేవి. సో ఇంక ఇప్పుడైతే ఇక్కడ లేదు, మరి ఎక్కడ పెట్టారో కూడా మనకైతే తెలియదండి. సో ఇంకా మేము వెళ్తూ దారిలో ఒక బేకరీ దగ్గర అయితే ఆగాము. సో ఇక్కడైతే చాక్లెట్స్ ఉన్నాయండి. ఎన్ని రకాల చాక్లెట్స్ జెమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ అయిన ప్యాకింగ్స్ చేసి ఉన్నాయి. అలాగే డిఫరెంట్గా బొమ్మల్లో అయితే ఇవన్నీ ఉన్నాయండి. జామ్లు, జెల్లీలు, ఇంకొకటి కాదు. భలే అనిపించి మొత్తం అంతా కూడా వీడియో అయితే షూట్ చేశాను. ఇలాంటి బేకరీస్కి చిన్నపిల్లల్ని తీసుకొచ్చామంటే ఇంకా ఆపలేమండి. చిన్నపిల్లలు ఆడుకునేవి ఆట వస్తువుల్లోనే చూసారు కదా, జెమ్స్ ఇలాంటివన్నీ ఇలా ప్యాక్ చేసి అయితే ఉన్నాయి. భలే ఉన్నాయి కదా. ఇది బొమ్మలా యూస్ చేసుకోవచ్చు.
తినడానికి కూడా యూజ్ అవుతుంది. అంటే అందులో ఉన్నవండి. సో చాక్లెట్స్ ఇలావన్నీ భలే ఏర్పాటు చేశారు. ఇన్ని రకాలునండి. ఇంకొకటి కాదు 2 కాదు ఎన్ని రకాలు ఉన్నాయో భలే అనిపించాయి. ఏది చూసినా కూడా మంచిగా డిఫరెంట్‌గా మోడల్‌గా ఉంది. ఇంక ఇలాంటివన్నీ చిన్నపిల్లల్ని తీసుకొస్తే ఊరుకుంటారా? కొనే అంతవరకు ఊరుకోరు. ఇక్కడ చూసారు కదా! అసలు వీళ్ళకి ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో అనిపిస్తదండి నాకు ఇలాంటివన్నీ చూస్తేని. సో ఇవన్నీ కూడా కేక్స్ మాట. ఇవెంత బాగున్నాయండి. ఇవి పెన్నుల టైప్ అయితే ఉన్నాయి. ఇంకొకటి కాదండి ప్రతీదీ తినే వస్తువు ఆడుకోవడానికి కూడా యూజ్ అయ్యేలాగా అయితే క్రియేట్ చేశారు. భలే అనిపించింది. స్టార్టింగ్‌లో నో హోటల్‌లో ఎగ్జిబిషన్‌కి వెళ్తున్నామని చెప్పి ఏంటి ఈ బేకరీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సో మా హస్బెండ్ ఫ్రెండ్ వాళ్ళు కూడా సారీస్ షాప్ అయితే పెట్టారండి నో హోటల్‌లో. సో వాళ్ళకి ఈవినింగ్ టైం తినడానికి స్నాక్స్ తీసుకురమ్మంటే ఈ బేకరీకి అయితే వచ్చాము. ఎగ్ పప్పు, కర్రీ పప్స్ ఇవన్నీ తీసుకుందాం కదా అనేసి. సో అందుకే ఇంకా బేకరీకి వచ్చిన తర్వాత నాకెందుకో భలే నచ్చిందండి. ఈ చిన్న పిల్లలు వాడుకునేవి ఫుడ్ ఐటెమ్స్ ఇవన్నీ కూడాని. చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. అదే ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం అండి డోనట్స్ అయితే తిన్నాను. ఎంతో టేస్టీగా ఉంటాయేమో ఇంక మాట్లాడితే అందరూ డోనట్స్ అంటున్నారు కదా అనేసి ఫస్ట్ టైం ఇక్కడైతే టేస్ట్ చేశానండి. నాకెందుకో అంతగా ఏం నచ్చలేదు. మామూలుగా ఫ్లేవర్స్ కూడా ఉంటాయేమో డోనట్స్‌లో. నాకైతే అక్కడ చాక్లెట్ ఫ్లేవరే ఉందండి. అదే తీసుకున్నాను. నేను ఎందుకో చాక్లెట్ ఫ్లేవర్ అంత ఇష్టపడను. కేక్స్ కానీ నాకు నార్మల్ చాక్లెట్స్ కూడా నేను ఎక్కువగా తిననండి. డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ ఇలాంటివి తింటాను తప్ప నార్మల్ చాక్లెట్స్ ఇలాంటివి నాకు అంతగా ఇష్టం ఉండవు కాబట్టో ఏంటో తెలీదు కానీ నాకైతే అంతగా నచ్చలేదు. ఇంక తీసుకున్నాను కదా తినేసాము. తర్వాత వాళ్ళకి కేక్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎగ్ పప్పు, కర్రీ పప్పు ఇవైతే తీసుకొని మేము బయలుదేరిపోయాము. బేకరీ పక్కనే సమోసాలైతే చేస్తున్నారండి. వైఫ్ అండ్ హస్బెండ్ అయితేని ఎంత బాగున్నాయో నిజంగా సమోసాలు. 2 టైప్ ఆఫ్స్ చేస్తున్నారు. నార్మల్ బంగాళదుంప, ఆనియన్స్ కర్రీ పెట్టి ఒక సమోసా చేస్తున్నారు. ఇంకొకటి స్వీట్ కార్న్ సమోసా 2 కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఫ్రెష్‌గా అప్పటికప్పుడు చేసి అయితే ఇస్తున్నారు మనకి. అది ఏ ఏరియా అన్నది నాకు అంతగా ఐడియా లేదు కానీ మేమైతే నో హోటల్‌కి వచ్చేసాము. ఇక్కడ బోర్డు ఉంటది. మీరు గమనించినట్లయితే దాని మీద ఈ ఎగ్జిబిషన్ ఎప్పుడు జరిగిందో అన్నది ఉంటదండి. నేనైతే చెప్పాను కదా! చాలా నెలలే అవుతుంది వీడియో షూట్ చేసి అనేసి. సో ఇంకా ఫైనల్‌గా మేము ఇక్కడికి వచ్చేసాము. ఇంతకు ముందు వెళ్ళిన ఎగ్జిబిషన్‌కి ఇప్పుడు వెళ్ళిన దానికి చాలా తేడా ఉందండి. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చెప్పాను కదా! బ్రాండెడ్‌కి సంబంధించినవన్నీ కూడా ఎగ్జిబిషన్ అయితే జరిగింది. మాకు అప్పుడు అంతగా ఏం నచ్చలేదు అనేసి. సో అప్పుడులాగా ఇప్పుడు కూడా ఉంటదనుకున్నాను. కానీ ఇప్పుడు అంతా డిఫరెంట్‌గా ఉందండి. ఇప్పుడు ఇలా స్టాల్స్ కింద అయితే పెట్టారు. అప్పుడేంటంటే మొత్తం ఏ బ్రాండ్‌కి సంబంధించినవన్నీ కూడా అలా ఒక రాశిలా పోసినట్టుగా పోసి ఉంచేసినట్టుగా అనిపించింది. ఇప్పుడు అలా కాకుండా ఇలా ఎవరికి వాళ్ళు స్టాల్స్ కింద అయితే పెట్టారండి. బ్లౌజులన్నీ ఒక చోట, సారీస్ అన్నీ ఒక చోట, డ్రెసెస్ ఇలా ఇంకొకటి కాదు మొత్తం అన్నీ కూడా అలా అయితే పెట్టారు. ఫస్ట్ రావడమే నేను ఈ బ్లౌజెస్ దగ్గరికి అయితే వచ్చానండి. భలే ఉన్నాయి బ్లౌజెస్ అయితే. తీసుకున్నది ఎక్కువ బాగుంది. ఇది బాగుంది. ఇది 1500 బాగుంది కదా ఒకసారి అది నేను ఫస్ట్ తీసాను కదా ఫస్ట్ తీసారు కదా వైట్. దీని లుక్ దీనిది, దీని లుక్ దీనిది. ఇది మల్టీ కలర్స్ మనం అది చూసాం కదా ఇంకోటి దానికంటే ఇది ఎక్కువ బాగుంది. వేసుకోవచ్చు. ఇదే తీసుకోండి ఇది ఎక్కువ బాగుంది కదా. పర్లేదు ఇప్పుడు ఫ్యాషన్ కదా ఇది. చూపించు ఇది బాగుంది. ఇది బాగోదు చూస్తేనే తెలిసిపోతుంది కదా. ప్లస్ కంఫర్ట్ ఉండదు వేసుకున్న తర్వాత. చాలా లూజ్ అమ్మా. ఇంకా టైట్ చేయించుకో. ఏం తీసిందే ఇది బ్లాక్ లో ఇస్తారా ఒకటి. బ్లాక్ లో ఇది బాగుంది. ఇక వైట్ లో ఇంకొకటి. ఇది ఇంకా ఎక్కువ సారీస్కి వచ్చేస్తుంది కదా. నార్మల్గా పర్లేదు కానీ బాగుంది. మనం తీసినంత లుక్ ఉండదులేండి. అదే తీసుకోండి. అయితే ఎక్కువ సారీస్కి మ్యాచ్ అవ్వదు. బాగుంది. క్లాత్ సిల్క్ క్లాత్ కదా. ఇది 3 కలర్స్ వచ్చింది. బాగుంది.
అది బ్లాక్ కూడా ఇది డార్క్గా కనిపిస్తుంది. ఇది కొంచెం అంటే క్లాత్ వేరు, ఇది సిల్క్ కానీ ఇది ఒక పట్టు టైపు, అది ఒకటి. ఈ బ్లాక్ చూసి అది ఇది ఒకటేనా కాదు, వేరు. సేమ్ ఒకటే, అంటే కట్ చేయడానికి పట్టి చిలకలు అటు ఇటు అయ్యాయి అంతే. అంతే అంతే అంతే. అవి చూసుకున్నారు కదా, ఇది ఒక్కటే ఉందా బ్లౌజులది? తీసుకున్నారా? ఇక్కడ బ్లౌజెస్ చూసారు కదా స్టార్టింగ్లో, అవి వచ్చేసి 1000 నుంచి 2500 అలా ఉన్నాయండి కాస్ట్. చాలా బాగున్నాయి. కాటన్, సిల్క్, పట్లో మంచి వర్క్స్ వచ్చి అయితే ఉన్నాయండి. మంచి రిచ్ లుక్ ఉన్నాయి బ్లౌజెస్ అయితే. వేరే ఆమె తీసుకున్నారు, ఒక 4-5 బ్లౌజెస్ వరకు తీసుకున్నారన్నమాట. నేను నార్మల్గా చూడడానికి వెళ్తే ఆవిడ అన్నీ కూడా ఇది బాగుందా అది బాగుందా అని ఏదో మేమిద్దరం కలిసి వెళ్ళినట్టుగా సెలెక్ట్ చేయమన్నారు. సో ఇంకా అలా నాకు నచ్చింది తనకి నచ్చింది అన్నట్టుగా ఒక్కొక్క బ్లౌజు తన్ని కొంచెం హ్యాండ్కి ఎక్కించుకు చూడమని ఏది బాగుంటే అది బాగుందని అయితే చెప్పాను. అందుకే అక్కడ వాయిస్ అయితే మ్యూట్ చేయలేదు. అలా ఆవిడికి కొన్ని బ్లౌజెస్ అయితే సెలెక్ట్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సారీస్ అయితే చూస్తున్నాను. అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించాయి నాకు వీళ్ళ దగ్గర సారీస్ అయితే చూస్తున్నాను. వీళ్ళ అబ్బాయి అయితే పెట్టాడంటే అండి, ఇక్కడ నాతో మాట్లాడుతున్నాడు కదా, తనే వాళ్ళ అబ్బాయి మాట. తను డ్రెస్ వేసుకున్నారు కదా వాళ్ళ మమ్మీ మాట, వాళ్ళ అబ్బాయిదంట. ఈ స్టాల్ వచ్చేసి మా అబ్బాయి సారీ బిజినెస్ చేస్తాడమ్మా అనేసి చెప్తున్నారు. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే అనిపించిందండి. అలాగే స్టార్టింగ్లో మధురం స్టూడియో అని ఒక బోర్డు చూసారు కదా, అది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ స్టాల్ మాట. వాళ్ళకి దీని ఆపోజిట్లోనే పెట్టారు. ఇంకెదురుగా ఉండి నేను కూడా వెళ్ళి అలా ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేయమన్నా అనమాట. వీళ్ళైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. సారీస్లో కూడా ఎన్ని రకాల సారీస్ ఉంటాయా, ఆ పేర్లు కూడా మనకేం తెలియదు, ఎన్ని రకాల పేర్లు చెప్పారు. మొత్తం ఈ స్టాల్స్ అన్నీ కూడా చుట్టుముట్టేసానులేండి. అంటే ప్రతిదీ వీడియో అయితే షూట్ చేయలేదు, కానీ కొంచెంగా అక్కడక్కడ వీడియో అయితే షూట్ చేశాను. మరీ అంత వీడియో షూట్ చేసినప్పటికీ కూడా చాలా లెంతీగా ఉంటుంది కదా. సో ఇంక మొత్తం తిరిగానండి. ఒక్క చోట నుంచి వచ్చి పెట్టిన వాళ్ళు కాదు. నేను అనుకున్నాను ఫస్ట్ వైజాగ్లో ఉండే వాళ్ళే ఇక్కడ స్టాల్స్ అయితే పెడతారేమో అనుకున్నానండి. అలా కాదు, చుట్టుపక్కల చాలా ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్టాల్స్ అయితే పెట్టారు. హైదరాబాదు, కలకత్తా, ముంబాయి, జైపూరు, మహారాష్ట్ర, ఇంకా అలా చాలా ప్రాంతాల నుంచి అయితే వచ్చి ఇక్కడ సారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, బ్లౌజులే కానీ, నైటీలు, డ్రెస్ మెటీరియల్, చిన్నపిల్లలకి చిన్న చిన్న ఫ్రాక్లు, గౌన్లు, ఇంకా అన్నీనండి. ఇంకా ఒకటనే ఏం చెప్తానులేండి. అలాగే 1 గ్రామ్ జ్యువెలరీ అయితే చాలా స్టాల్స్ అయితే వేశారండి. వీళ్ళందరూ కూడా వైజాగ్ లాకుల్లో ఉండేవాళ్ళు. నెక్స్ట్ నేను చెప్పాను కదా, ఇలా కొన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, ఎక్కువ హైదరాబాద్ ఇలా వచ్చిన వాళ్ళు కూడా 1 గ్రామ్ జ్యువెలరీ అయితే పెట్టారు. డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా పెట్టారు. కాస్ట్ కూడా ఎక్కువగానే అనిపించిందండి నాకైతే. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న స్టాల్ పెట్టాలి అనుకుంటే కనుక 10,000 నుంచి 25,000 అయితే మనం 2 డేస్కి పే చేయాలండి వీళ్ళకి. అంటే ఆ స్టాల్లో మనకి ఇచ్చే ప్లేస్ని బట్టి అమౌంట్ అన్నది ఉంటుందంట. నాకు అస్సలు అర్థం అవ్వలేదండి. ఇంత కాస్ట్ పెట్టి వీళ్ళు 2 డేస్ రెంట్కి తీసుకుని ఇక్కడ స్టాల్ పెట్టారు అంటే వీళ్ళకి ఏమొస్తుంది అనిపించింది నాకు. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 1 గ్రామ్ జ్యువెలరీ బ్యాంగిల్స్ అయితే పెట్టారు. ఈ స్టాల్ వచ్చేసి వీళ్ళు 10,000 పైనే ఉంటుందండి. అంటే కొంచెం పెద్దగా ఉంది కదా, 15,000 అలా ఉంటుంది. వీళ్ళు 2 డేస్కి 15,000 పే చేసి ఇక్కడ స్టాల్ పెట్టారు కదా. ఆ 2 డేస్లో 15,000 వీళ్ళ దగ్గర ఎవరు కొంటారు? అసలు ఆ స్టాల్ రెంట్ అయినా వీళ్ళకి రావాలి కదా అనిపించిందండి నాకు. కానీ ఏంటంటే ఇది ఒక ప్రమోషన్ కోసం పెట్టుకున్నట్టుగా పెట్టామని అయితే చెప్పారు. నేను 4-5 అడిగానండి, మీకు అసలు సేల్స్ అవుతున్నాయా, మీరు ఇక్కడ షాప్ పెట్టారు కదా, 20,000 అంటున్నారు, 25,000 అలా ఇంత కాస్ట్ చెప్తున్నారు కదా, మీకు ఎలా సేల్స్ అవుతాయి, మరి మీరు రెంట్ అయినా తీయగలరా అనేసి అయితే అడిగానండి. సో మాకు సేల్స్ అవినా అవ్వకపోయినా ప్రాబ్లం కాదు, మాకు కొంచెం ప్రమోషన్ అవుతుంది కదా, మేము ఎవరెవరికో అమౌంట్లు ఇచ్చి ప్రమోషన్ చేయించుకునే కంటే కూడా మేమే ఇలా స్టాల్ పెట్టి మా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా, ఒక డ్రెస్సెసే కానీ, ఇలా 1 గ్రామ్ జ్యువెలరీ కానీ, ఏవైనా సరే మేము ఇలా సేల్స్ పెట్టినప్పుడు వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు. నచ్చకపోయినప్పటికీ కూడా మనదంటూ ఒక ఇన్స్టా కానీ, యూట్యూబ్ కానీ పేజెస్ ఉంటాయి కదా, వాటిని ఫాలో అవుతారు కదా. అంటే లోకల్లో వాళ్ళు వైజాగ్ ఇలాగా దగ్గరలో ఉన్న వాళ్ళైతే వాళ్ళ షాప్స్కి అయితే వస్తారు కదా అనేసి అయితే చెప్పారు. నెక్స్ట్ ఇంకా హైదరాబాద్ ఇలా వచ్చిన వాళ్ళైతే వాళ్ళ కార్డ్స్ అయితే ఇస్తున్నారండి. వాళ్ళు మనకి
ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఏదైనా ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకున్నప్పటికీ కూడా మనకు పంపిస్తారు కాబట్టి వీళ్ళు ఇక్కడ స్టాల్ వేసినప్పటికీ కూడా వాళ్ళు ఇన్స్టా పేజ్ నెక్స్ట్ వాట్సాప్ గ్రూప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అనేసి ప్రమోషన్ కింద వాళ్ళే ప్రమోషన్ అయితే చేసుకోవడానికి స్టాల్స్ అయితే వేసామని అయితే చెప్తున్నారండి. ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూస్తున్నాం కదా, ఇదంతా కూడా వైజాగ్ లోకల్ ఆమెనండి. ఈవిడ దగ్గర చాలా బాగుంటుంది కలెక్షన్ అంతా కూడా. నల్ల పూసలు వచ్చేసి 500 400 అలా ఉంటాయి. మినీ నల్ల పూసలు వచ్చేసి ఈవిడ దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి. సో వీళ్ళు నాకైతే ముందుగా ఏం తెలియదులేండి. మా హస్బెండ్ ఫ్రెండ్ వాళ్ళు మధురం స్టూడియో అనేసి ఎండాడ్లో షాప్ అయితే పెట్టారు. ఆ షాప్కి అయితే తను వస్తూ ఉంటే అప్పుడు నాకు పరిచయం అయ్యారన్నమాట. సో ఆమె కూడా ఇక్కడ నో హోటల్లో ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. ఈవిడ దగ్గర ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే భలే ఉంటుందండి. నెంబర్ 1 కలెక్షన్ అని చెప్పొచ్చు. అలాగే ప్రతిదీ కూడా మనకి రీజనబుల్ కాస్ట్కే ఇస్తారు. ఈమె చూసారు కదా, ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ అండి. మంచి మంచి డిఫరెంట్ అయిన మోడల్స్లో భలే ఉంటాయి. సో ఇంకా ఆమె స్టాల్ అంతా కూడా ఒక వీడియో అయితే షూట్ చేశాను. నెక్స్ట్ ఈ సారీ బ్లౌజెస్ ఇవన్నీ కూడా ఓన్ డిజైనింగ్ అంటే అండి. తిను హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ స్టాల్ పెట్టింది. ఎప్పుడు నో హోటల్లో ఎగ్జిబిషన్ జరిగిన ఈవిడైతే కంపల్సరీ స్టాల్ పెడద్దంటండి. అన్నీ కూడా తన ఓన్గా డిజైన్ చేసినవేనండి. ఇక్కడ ఈ మగ్గం వర్క్స్ బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా తన ఓన్గా చేయించిందంటండి. చాలా బాగున్నాయి. తిన దగ్గర కలెక్షన్ అయితే నాకు భలే నచ్చింది. కానీ కాస్ట్ కూడా అంతే ఉందండి. నార్మల్ వాటిల కంటే కూడా మనకి తెలిసిందే కదా, ఏవైనా కూడా ఇలా మగ్గం వర్క్స్ ఇవన్నీ కూడా ఓన్గా డిజైన్ చేసినట్లయితే కొంచెం కాస్ట్ నార్మల్ వాటిల కంటే కూడా డబుల్ ఉంటుంది అనేసి. కానీ అన్నీ కూడా ఎంత బాగున్నాయనండి. చూసారు కదా, మొత్తం అంతా కూడా నీట్గా సింపుల్గా కట్ వర్క్ ఇచ్చి హ్యాండ్స్కి ఏంటి నెక్కి ఏంటి ప్రతిదీ కూడా నీట్గా డిజైన్ చేశారండి. నాకైతే భలే నచ్చాయి ఈమె దగ్గర. అలాగే ఇంకా కలంకరీ ఇంకొకటి కాదండి భలే ఉన్నాయి. ప్రతి వాళ్ళ దగ్గర స్టాల్స్లో ఇంకా అంతా కూడా న్యూ కలెక్షన్ అండి. ఒకళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ వేరొకళ్ళ దగ్గర లేదు, అలా అయితే ఉన్నాయండి. కానీ నాకు కాస్ట్ చూస్తేనే అమ్మో ఇంత కాస్ట్ పెట్టి ఎవరైనా కొంటారా అనిపించింది. అయినప్పటికీ కూడా చాలామంది అయితే తీసుకుంటున్నారండి. ఇలా తీసుకోకుండా ఎవరు ఇంత పెద్ద పెద్ద స్టాల్స్ కూడా పెట్టరు కదా. ఇంకొక విషయం అండి, ఇలా 1 గ్రామ్ జ్యువెలరీ కాదండి, గోల్డ్ సిల్వర్ కూడా నార్మల్లే ఉన్నాయండి. ఇప్పటి వరకు 1 గ్రామ్ చూసాం కదా, ఇవన్నీ కూడా 1 గ్రామ్ అండి. నేను కొంచెం ఫ్రంట్కి వెళ్ళి కూడా వీడియో షూట్ చేశాను. అక్కడంతా కూడా నార్మల్ గోల్డ్ అయితే పెట్టేశారు. అసలు కొన్ని ఈ 1 గ్రామ్ అయితే ఎక్కువగా తీసుకుంటారు. కానీ నార్మల్ గోల్డ్ ఐటమ్స్ షాప్స్కి వెళ్ళి కొనుక్కుంటాం కదా, ఇక్కడెందుకు తీసుకుంటాము అంటే ఇలాంటి ఎగ్జిబిషన్లో పెట్టినవి ఎలా ఉంటాయో మనకు తెలియదు కదా అనుకున్నాను. కానీ అవి కూడా తీసుకుంటున్నారండి. వీళ్ళ దగ్గర ప్రత్యేకంగా కలంకారీ ఉన్నాయి, భలే ఉన్నాయి. వీళ్ళు ప్రత్యేకంగా డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి. నెక్స్ట్ చున్నీలు అండి, డిఫరెంట్ మోడల్స్ చున్నీలు అయితే ఉన్నాయి. Give me a hand. Did you just cough? అంటే ఇప్పుడు ఇంటికి తీసుకొని వెళ్ళిపోతామా? యు వాంట్ టు టేక్ హర్ హోమ్? నాని వెంట్ ఆఫ్. తాతకేం తాత కమ్ లెట్స్ గో టు తాత. తీసుకెళ్ళి వెళ్ళిపోతుందంట. తాత ఇస్ దేర్. ఏవి వెయిట్ ఓ అమ్మ నిన్న వాళ్ళెత్త మారేది. ఆ చిన్న పాప చూసారు కదా, ఇంకొక చిన్న పాపను చూసి తనతో తీసుకువెళ్ళిపోతానని తనకు ముద్దులు పెట్టేసి తను ఎత్తుకోవడానికి అయితే ట్రై చేస్తుందండి. ఆ పిల్లలు కానీ నాకు ఎక్కడికి వెళ్ళినా పిల్లలు కనిపిస్తే కంపల్సరీ వీడియో అయితే షూట్ చేయాలనిపిస్తుంది. వాళ్ళు క్యూట్గా తెలియని వయసులో భలే అనిపిస్తారు కదా. ఇక్కడ వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజెస్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా డ్రెస్సెస్ అన్నమాట, భలే ఉన్నాయి కదా. సో ఇంకా అలా మొత్తం వీడియో షూట్ చేయాలంటే ఈ వీడియోలో ఎంత సరిపోతుంది, ఇంకా మనకి 1 అవర్ పైనే వీడియో ఉంటుంది. మొత్తం షాప్స్ అన్నీ కూడా నీట్గా వీడియో షూట్ చేయాలంటే. సో నేను ఇంక అన్నీ ఏం షూట్ చేయలేదండి. అన్నీ కూడా నేను తిరగలేకపోయాను. అమ్మో ఎటు పక్కన స్టార్ట్ చేశానో తెలియదు, ఎటు పక్కన ఎండ్ చేశానో తెలియదు. అలా తిరుక్కుంటూ ఎక్కడికెక్కడికో తిరిగేసానండి. నాకేం అర్థం అవ్వలేదు. ఒక షాప్ దగ్గర స్టార్ట్ చేశాను, ఎక్కడికెక్కడికో వెళ్ళి చూసుకుంటూ ఫైనల్గా మళ్ళీ మా హస్బెండ్ ఫ్రెండ్ వాళ్ళ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము.
వీళ్ళ దగ్గర సారీస్ వచ్చేసి ఓన్‌గా డిజైన్ చేసినవంటండి. అంటే నార్మల్ సారీస్ మీదే వీళ్ళు ఓన్‌గా కంప్యూటర్ మిషన్ వర్క్ అలా ప్యాచ్ వర్క్ కింద నెక్స్ట్ సారీ అంతా కూడా మంచిగా బ్రైట్‌గా, కలర్‌ఫుల్‌గా వర్క్ అయితే చేపించారు. సో, ఒక్కొక్కటి 6000, 8000 అలా చెప్తున్నారండి. అమ్మో! ఇంత కాస్ట్ అనిపించింది. ఇంక ప్రతీదీ చెప్పాను కదా! కాస్ట్ ఎక్కువేలెండి. ఇంకా ఈ 1 గ్రామ్ జ్యువెలరీ అయితే భలే నచ్చిందండి నాకు. అన్నీ కూడా మన ఇన్‌స్టా పేజెస్‌లో చూస్తున్నాం కదా! సేమ్ కలెక్షన్ ఉంది ఈమె దగ్గరైతే. భలేగుందండి. అన్నీ కూడా 600, 500 అలా అన్నమాట. నెక్ సెట్స్ ఇవన్నీ కూడా భలేగా నచ్చాయన్నమాట. అంటే సింపుల్‌గా ఉన్నాయి. చూడ్డానికి అచ్చం గోల్డ్ ఐటెమ్స్‌లా అనిపిస్తున్నాయి. అంటే కొన్ని కొన్ని 1 గ్రామ్ గోల్డ్ కింద తెలిసిపోతాయి కదండీ! కానీ ఇది అలా కాకుండా గోల్డ్ ఫినిషింగ్‌గా అనిపిస్తున్నాయి. అందుకే బాగున్నాయి. ఈ సారీస్ చూసారా? ఈ సారీస్ వచ్చి ఇక్కత్ ఏదో చెప్పారండి సారీ. వాటి కింద బార్డర్ అంతా కూడా ప్యాచ్ వర్క్స్ చేసేసి వాటికి కంప్యూటర్ మిషన్ వర్క్ అలాగే మగ్గం వర్క్ అయితే చేపించారు. వీటిలి కాస్ట్ వచ్చి 4500, 5000 అలా చెప్పారండి. కొంచెం అంటే ఈ మధ్య కాలంలో చాలామంది ఇలా డిఫరెంట్‌గా కూడా ట్రై చేస్తున్నారు కదా! నార్మల్ సారీస్ తీసుకున్నప్పటికి కూడా వాటికి ప్యాచ్ వర్క్స్ అయితే వేసుకొని వాటి చుట్టూతా కూడా ఇలా కంప్యూటర్ మిషన్ వర్క్ అయితే చేపించుకుంటున్నారు కదా! ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ అండి. అన్నీ కూడా క్లారిటీగా వీడియో అయితే షూట్ చేయలేదు. అలా షూట్ చేసినట్లయితే వీడియో లెంత్ ఎక్కువైపోద్దన్నట్టుగా. సో, ఇక్కడ మీరు చూస్తున్న షాప్ వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ అయితే కాదండి. ఒరిజినల్ గోల్డ్ ఐటెమ్సే అన్నీ కూడా నెక్ సెట్స్ ఇవన్నీ కూడా 916 హాల్‌మార్క్ తీస్తారంటండి. సో, అన్నీ కూడా లైట్ వెయిట్‌లో ఉన్నాయి. 2, 3 గ్రామ్స్ అలా మాట. అవి కూడా చాలామంది అయితే చూస్తున్నారు. అలాగే ఇక్కడ వచ్చేసి ఎదిరి కర్రలు ఉంటాయి కదా! వాటిలతో తయారు చేసిన టంగ్ క్లీనర్సు, బ్రష్‌లు నెక్స్ట్ ఇంకా మనకి ఒంటికి రాసుకునే సోప్సు, స్కిన్‌కి సంబంధించినవి ఇవన్నీ కూడా చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి ఈమె దగ్గర. అన్నీ కూడా న్యాచురల్‌గా చేసినవేనండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! బీరకాయ పీచు మాట. ఒళ్ళు తోముకోవడానికంటండి చాలామంది ప్లాస్టిక్‌వి యూజ్ చేస్తూ ఉంటాం కదా! అలా కాకుండా బీరకాయ పీచుతో తోముకున్నట్లయితే బావుంటది కదా! సో, అలాగే ఇక్కడ మీరు చూస్తున్న దువ్వాన్లు ఇవన్నీ కూడా ఎదురు కర్రలతో చేసినవండి. అలాగే ఫుడ్‌కి సంబంధించిన షాప్స్ కూడా చాలా పెట్టారు. అన్నీ కూడా మనకి పాలకూర చిప్స్ అని నెక్స్ట్ బీట్రూట్, క్యారెట్ ఇలాంటి వాటికి సంబంధించిన ఫుడ్ ఐటెమ్స్ అన్నీ కూడా చాలా అయితే పెట్టారండి. అవన్నీ కూడా వీడియో అయితే షూట్ చేశానో లేదో అంతగా కూడా ఐడియా లేదు. చాలా రోజులైంది కదా! నైటీస్ అయితే చూడండి ఎన్ని మోడల్స్ నైటీస్ ఉన్నాయో. ఇన్ని మోడల్స్ ఉంటాయా నైటీస్‌లో అనిపించిందండి. కాస్ట్ కూడా అలాగే ఉందనుకోండి. మనకి మోడల్స్ అయితే ఎక్కడ షాప్స్‌లో చూడలేని మోడల్స్ అన్నీ కూడా మనకి ఎగ్జిబిషన్‌లో అయితే ఉన్నాయండి. అలాగే ఒకరి దగ్గర ఉన్న మోడల్స్ ఇంకొకరి దగ్గర కూడా లేవండి. ఏదో చెప్పుకో తీసుకొచ్చినట్టుగా అంటే ఎవరికి ప్రాంతాన్ని బట్టి వాళ్ళ టేస్ట్‌కి తగ్గట్టుగా వాళ్ళు మోడల్స్ అయితే తెచ్చి పెడతారు కదా! సో, అలాగే ఇక్కడ స్వెట్స్ అయితే చూస్తున్నారు కదా! నేమ్స్‌తో వచ్చాయి కదా! ఇవైతే కస్టమైజర్ చేయించుకున్నారు. ఇలా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయండి. మొత్తం అంతా కూడా తిరిగి చూడడానికి నాకైతే అవ్వలేదు. అంటే ఇన్ని స్టాల్స్ ఉంటే ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం అవ్వలేదండి. చెప్పాను కదా! ఒక పక్క నుంచి వెళ్తుంటే ఒక పక్కకి వెళ్ళిపోయాను. అసలు నాకు రూటే అర్థం అవ్వలేదు. చాలామంది జనం కూడా వచ్చారు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఎంత బాగున్నాయో. నాకైతే ఈ స్వెట్స్ భలే నచ్చాయి. పిల్లలకి చాలా క్యూట్‌గా ఉంటాయి కదా! ఎవరి నేమ్స్‌తో వాళ్ళు ఈ విధంగా కస్టమైజ్ అయితే చేయించుకున్నారండి. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. నేమ్స్ ఇలాగనే కాదు కీచెన్స్ మీద నెక్స్ట్ ఇంకా స్టిక్కరింగ్ టైపు ఇలా చాలా అయితే చేస్తున్నారు. సో, అంతే మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్‌లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అంతేకాదండి ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.